హరే కృష్ణ. కృష్ణ లీలలో భాగంగా ఈరోజు మనం సాల్వుడి వధ, దంతవక్తుడి వధ, తరువాత వ్రజలీలల అంటే బృందావన లీలల యొక్క ముగింపు మనం చూద్దాం. రుక్మిణిని హరించిన సమయంలో శ్రీకృష్ణుడు పలువురు రాజుల్ని పరాజితులను చేసి విజయాన్ని సాధించాడు. ఆ రకంగా కృష్ణుడు చేత పరాజితులైన వారిలో సాల్వుడు ఒకడు. అతడు శిశుపాలుడి మిత్రుడు. పరాభవాగ్నిచే చాలా దగ్ధమైపోయినటువంటి సాల్వుడు భూమిని యాదవరహితంగా చేస్తాను అని ప్రతిజ్ఞ పూని శివుడి కొరకు ఘోరమైన తపస్సు చేశాడు. అతను ప్రతిరోజు కేవలం పిడికెడు ధూళిని భక్షిస్తూ పశుపతిని ప్రసన్నం చేసుకోవటానికి ఉగ్రమైన తపస్సును ఆచరించాడు. 7 ఏడాది కాలం జరిగిన ఈ తపస్సుకు శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని చెప్పి అడిగాడు. అప్పుడు సాల్వుడు ఒక దివ్యమైన విమానాన్ని వరంగా ఇమ్మని కోరుకున్నాడు. అది ఎలా ఉండాలంటే దేవతలకి, మానవులకి, గంధర్వులకి, పన్నగాలకి, రాక్షసులకి కూడా అభేద్యమైనదిగా ఉండాలని, కోరిన చోటకి అది ప్రయాణించగలగాలని, వృష్ణి వంశస్థులకు అది భీకరమైనదిగా కావాలని కూడా అతను కోరుకున్నాడు. సరే అట్లే అగుగా కానీ శివుడు దీవించాడు. తర్వాత శివుడి ఆజ్ఞ మేరకు మైదానవుడు సౌభము అనేటువంటి ఒక ఎగిరే పురాన్ని, ఒక విమానాన్ని నిర్మించి సాల్వుడికి ఇచ్చాడు. సరే శివప్రసాదితమైనటువంటి సౌభాన్ని ఎక్కి సాల్వుడు ద్వారకకి వచ్చాడు. వచ్చి అతనితో పాటు పెద్ద సైన్యాన్ని కూడా తీసుకొచ్చి ద్వారకని ముట్టడించాడు. ఈ సౌభము అనేటువంటి విమానం నుంచి సాల్వుడు రాళ్ళు, వృక్షాలు, సర్పాలు, శిలావృష్టి కురిపించి ప్రచండ గాలిని కూడా సృష్టించాడు. దానితో ద్వారకాపురం అంతా కూడా కలవరపడిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకలో లేడు, పాండవులతో కలిసి ఇంద్రప్రస్థపురంలో ఉన్నాడు. అందుకే ప్రద్యుమ్నుడు రథాన్ని ఎక్కి సాల్వుని ఎదుర్కోవడానికి వచ్చాడు. అతనితో పాటే సాత్యకి, చారుదేష్ణుడు, సాంబుడు, అక్రూరుడు మొదలైన యదువీరులు చతురంగ బలాలతో వచ్చారు. అప్పుడు శాల్వసేనకు, యదుసేనకు భీకరమైన యుద్ధం జరిగింది. అది ఎంత భీకరంగా ఉందంటే దేవతలకి, దానవులకి జరిగినటువంటి సంగ్రామాన్ని గుర్తు చేసింది. ఈ యుద్ధం శాల్వసేనకి, యదుసేనకి జరిగినటువంటి యుద్ధం దేవదానవులకి జరిగిన సంగ్రామాన్ని గుర్తు చేసింది. తర్వాత అప్పుడు ప్రద్యుమ్నుడు దివ్యాస్త్రాలను సంధించి వదిలి శాల్వ మాయను పటాపంచలు చేశాడు. ఆ యదుకుమారుడు 25 బాణాలతో శాల్వుని సేనని, 100 బాణాలతో నేరుగా శాల్వుని కొట్టాడు. తర్వాత ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క సైనికుడిని, 10 బాణాలతో శాల్వుని యొక్క రథ సారథుల్ని, 3 బాణాలతో అశ్వాది వాహనాలని కొట్టాడు. అతని పరాక్రమాన్ని చూసి ఇరు పక్షంలో ఉన్నటువంటి సైనికులు కూడా చాలా ఆశ్చర్యపోయారు, ప్రశంసించారు కూడా. అయితే ఈ మయదానవుతో నిర్మితమైనటువంటి సౌభ విమానం నానా రూపాల్లో కనిపిస్తూ, మరుక్షణంలో ఒకే ఒక్క రూపంలో కనపడుతూ, మరో క్షణంలో అదృశ్యమవుతూ రకరకాలుగా ఇట్లా కలవరాన్ని సృష్టించింది. అయితే అది అసలు ఎక్కడుందో ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. అది ఒకప్పుడు పర్వతం మీదకి వెళ్తుంది, మరొకప్పుడు ఆకాశంలో కనిపిస్తుంది, ఇంకొకప్పుడు నీళ్ళ మీద కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అది ఎక్కడ కనిపెడితే అక్కడ యాదవులు బాణాలను కురిపిస్తూనే ఉన్నారు. భీకరమైన ఆ బాణాల తాకిడికి తన సైన్యం సౌభవం పీడించబట్టం చూసి సాల్వుడు ఓర్వలేకపోయాడు. వీరులు విసిరేటువంటి బాణాలు ఎంత తీవ్రంగానో ప్రాణాంతకంగానో ఉన్నాయంటే వాటిని ఓర్చుకోవడం శత్రువులకు అసాధ్యమైపోయింది. శాల్వుని సేన తమపై బాణాలు విడుస్తున్నప్పటికీ యాదవులు ఏమాత్రం చలించకుండా తమ స్థానాల్లో నిలిచి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తూ ఉంది. ఆ సమయంలో శాల్వుడి మంత్రి అయినటువంటి ద్యుమానుడు వేగంగా వచ్చి నల్లని లోహ నిర్మితమైనటువంటి గదతో ప్రద్యుమ్నుడిని తీవ్రంగా కొట్టాడు. ఆ గద యొక్క దెబ్బ ఎంత తీవ్రంగా ఉన్నదంటే సామాన్య వ్యక్తి అయితే గనక వాడి వక్షస్థలం అప్పుడు తుత్తునీలు అయిపోయి ఉండేది. కానీ ప్రద్యుమ్నుడు ఆ గద ఘాతాన్ని ఓర్చుకున్నాడు. కానీ ఆ సమయానికి అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అతడు రథంలో ఒరిగిపోవటం చూసి రథసారథి రథాన్ని యుద్ధరంగానికి కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. మరికొన్ని క్షణాల్లోనే ప్రద్యుమ్నుడికి స్పృహ వచ్చింది. సారథి తన్ను యుద్ధరంగానికి దూరంగా తీసుకుని వచ్చాడని తెలిసి
అతనికి ఎంతో అవమానకరంగా అనిపించింది. తన సారథి చేసిన కార్యం అతనికి నచ్చలేదు. అందుకే సారథిని నిందిస్తూ, యదువంశుల నేను తప్ప వేరెవరు యుద్ధరంగాన్ని త్యజించినట్లుగా నేను వినలేదు. ఈ విధంగా నన్ను యుద్ధరంగం బయటికి తీసుకుని రావటం నిజంగా నువ్వు చేసింది తప్పే. ఇది నిందనీయమే. నీ కారణంగా నా యశస్సు అంతా కూడా నేడు కళంకితమైపోయింది. ఇప్పుడు నేను మధుర నగరికి వెళ్ళి బలరామకృష్ణులకి ఈ వార్తను ఏ విధంగా చెప్పాలి, వారితో ఏమని మాట్లాడాలి, స్త్రీ జనం అంతా నన్ను అవమానించదా, నన్ను గేలి చేయదా అంటూ అతను ఎంతో బాధపడ్డాడు. సరే, అప్పుడు సారథి తన కర్తవ్యాన్ని ప్రద్యుమ్నుడికి తెలియచేస్తూ అప్పుడు చెప్పాడు. సారథి, రధికుడు ఆపదలో ఉన్నప్పుడు అంటే రథంలో ఉన్నవాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు అతన్ని రక్షించడం సారథి ధర్మం. ఆ విధంగా సారథిని రక్షించడం రధికుని ధర్మం. నువ్వు శత్రువు గదచే మూర్చిపోయావు కాబట్టి నిన్ను రణరంగానికి దూరంగా తెచ్చాను అని సంజయశ్రీ చెప్పాడు. సరే, అప్పుడు ప్రద్యుమ్నుడు కొన్ని నీళ్లు తాగి సేద తీరి మళ్ళీ యుద్ధోన్ముఖుడు అయ్యాడనమాట. అప్పుడు సారథి అతను మళ్ళీ యుద్ధరంగానికి తీసుకెళ్ళాడు. తాను యుద్ధరంగంలో లేని సమయంలో తన సేనను చెండాడుతున్నటువంటి ద్యుమానుని ప్రద్యుమ్నుడు తిరిగి నిలువరింపచేశాడు. ద్యుమానుడు అంటే ఎవరు చెప్పుకున్నాం మనం ఇంతకుముందు? సాల్వుడి యొక్క మంత్రి. సరే, తాను యుద్ధరంగంలో లేని సమయంలో తన సేనను చెండాడుతూ ఉన్నటువంటి ద్యుమాన్ని ఈ ప్రద్యుమ్నుడు మళ్ళీ వెళ్ళి అతన్ని నిలువరింపు చేశాడు. 4 బాణాలతో ద్యుమానిని అశ్వాలను, 1 బాణంతో అతని సారథిని, మరి 2 బాణాలతో ద్యుమాన్ని ధనస్సుని, రథ ధ్వజాన్ని, చివరి బాణంతో అతని శిరాన్ని కొట్టాడు. ఇంతలో గదుడు, సాత్యకి, సాంబాదులు శాల్వుని సేనను వధించడం మొదలుపెట్టారు. సౌభవంలో ఉన్నటువంటి సైనికుల తలలు తెగి సముద్రంలో పడసాగాయి. ఈ విధంగా శాల్వునికి యాదవులకి మధ్య 27 పగళ్ళు 27 రాత్రులు యుద్ధం జరిగింది. ఇంతలో శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురం నుంచి ద్వారకకు తిరిగి వచ్చాడు. ద్వారకా ప్రజలు భీతులై ఉండటం, శాల్వుడు తన సౌభ విమానంతో విర్రవీగి ఉండటం ఆ దేవదేవుడు చూసి ద్వారకా నగర రక్షణకి ఏర్పాటు చేసి దారుకునితో రథంలో యుద్ధస్థలికి వచ్చాడు. యుద్ధరంగంలో గరుడ ధ్వజం కనిపించగానే అందరికీ కూడా శ్రీకృష్ణ ఆగమనం జరిగింది అనేది అందరికీ అర్థమైంది. ఆ ధ్వజం స్పష్టంగా శత్రుమిత్రులందరికీ కూడా కనిపించింది. అప్పటికే శాల్వుని సేన దాదాపుగా ధ్వంసమైంది. వాడప్పుడు శక్తి ఆయుధాన్ని కృష్ణుడి యొక్క సారథి మీదకి విసిరాడు. అప్పుడు కృష్ణుడు తన బాణాలను ప్రయోగించి ఆ శక్తిని 100 ముక్కలుగా చేసేశాడు. తర్వాత ఆ దేవదేవుడు 16 బాణాలతో శాల్వును కొట్టి బాణ పరంపరతో విమానాన్ని కొట్టాడు. అప్పుడు శాల్వుడు కూడా ఆయుధ ప్రయోగం చేశాడు. దానితో ఆశ్చర్యంగా శ్రీకృష్ణుని చేతి నుండి శాంఘ ధనస్సు జారి పడింది. అందరూ ఆహాకారాలు చేశారు. అదే అదనగా శాల్వుడు శ్రీకృష్ణుని నానా రకాలుగా దుర్భాషలాడాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు తన గదతో వాని మెడ మీద కొట్టాడు. దానితో శాల్వుడు రక్తం కక్కుకున్నాడు. తర్వాత ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి దేవకీదేవి తనను పంపినట్లుగా చెప్పుకుంటూ ఉంటే వాని మాటలు వింటూ ఉన్నంతలో కృష్ణుడు ఈలోపు శాల్వుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. యుద్ధరంగానికి వచ్చినటువంటి ఈ అపరిచితుడు దేవకీదేవి పంపిన వార్తను చెబుతున్నట్లుగా పలుకుతూ శాల్వుడు వసుదేవుని బంధించుకుపోయాడని చెప్పాడు. అది విని శ్రీకృష్ణుడు క్షణం మాత్రం నిశ్చేష్టుడైపోయాడు. అయితే అంతలోనే శాల్వుడు వసుదేవుని తన వెంట తీసుకుని వచ్చాడు. శ్రీకృష్ణుడు చూస్తుండగానే వాడు వసుదేవుని శిరాన్ని ఖండించి సౌభంలో ప్రవేశించాడు. పితృవాత్సల్య కారణంగా శ్రీకృష్ణుడు క్షణకాలం మోహితుడైనప్పటికీ కూడా మరుక్షణమే అది శాల్వుని మాయగా తెలుసుకున్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు అది శాల్వుని మాయగా తెలుసుకున్నాడో మరుక్షణమే శాల్వుని మాయ తొలగిపోయింది. ఆ అపరిచిత వ్యక్తి కానీ తండ్రి దేహం కానీ అక్కడ కనిపించలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు బాణ పరంపరతో శాల్వుని కవచాన్ని, విల్లుని, శిరోమణిని ఛేదించి గాయపరిచాడు. ఆ తర్వాత గదతో సౌభ విమానాన్ని తుత్తునియలు చేసి పారేశాడు. శ్రీకృష్ణుని గదాఘాతానికి ముక్కలైపోయిన విమానం సముద్రంలో పడి మునిగిపోయింది. అప్పుడు శాల్వుడు గదను చేపట్టి అచ్యుతుని వైపునకు పరిగెత్తాడు. కానీ శ్రీకృష్ణుడు విశేషాస్త్ర ప్రయోగంతో వాని బాహువులను ఖండించి వేశాడు.
తరువాత చక్ర ప్రయోగంతో శాలువుని తల తెగి కింద పడింది. అది చూసి శాలువుని అనుయాయులు ఆహాకారాలు చేశారు. పాపి అయిన శాల్వుడు మరణించటం, శోభయానం ధ్వంసం కావటం చూసి స్వర్గంలో దేవతలు దుందుబులు మోగించారు, పుష్పవృష్టి కురిపించారు. అయితే శిశుపాల శాల్వుల మిత్రుడైనటువంటి ఇంకొకతను దంతవక్త్రుడు శ్రీకృష్ణుని పేద ప్రతీకారం చేస్తాను, తీర్చుకుంటాను ప్రతీకారం, నా యొక్క ఇద్దరు మిత్రుల్ని సంహరించాడు కృష్ణుడు, కాబట్టి అతనికి ప్రతీకారం చేస్తాను అని చెప్పి ముందుకొచ్చాడు. దంతవక్త్రుడు ఎవరు? శిశుపాల పౌండ్రక శాల్వుల మిత్రుడు. తన మిత్రుల వధకు ప్రతీకారం చేస్తానని వాడు గదను తిప్పుతూ ఒంటరిగా శ్రీకృష్ణుని ఎదుర్కొన్నాడు. సముద్రపుట అలల్లాగా వేగంగా వస్తున్నటువంటి దంతవక్త్రుడిని శ్రీకృష్ణుడు రథం నుంచి దుమికి నిలవరింప చేశాడు. సముద్ర అల ఎంత వేగంగా వచ్చినా తీరం చెంతకి వచ్చేటప్పటికి నెమ్మదించినట్లుగా శ్రీకృష్ణుని ఎదుటకు వచ్చిన తర్వాత దంతవక్త్రుని తీవ్రగతి చాలా తగ్గిపోయింది, నెమ్మదించింది. అయినప్పటికీ కూడా వాడు బీరాలు పలుకుతూ కృష్ణుని నానా రకాల దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు. కృష్ణ, నువ్వు నా మేనమామ కొడుకువి, అయినప్పటికీ కూడా నా మిత్రులను హింసించావు. ఇప్పుడు కూడా నువ్వు నన్ను చంపాలని అనుకుంటున్నావు, కాబట్టి నా గదతో నిన్ను మట్టు పెడతాను. శరీరంలో ఏదో ఒక మూల వచ్చిన వ్యాధి వంటి నిన్ను సంహరించి నా మిత్రుల యొక్క రుణాన్ని తీర్చుకుంటాను అంటూ అతను బీరాలు పలుకుతూ ఉన్నాడు. ఈ రకమైన పరుష వాక్కులతో శ్రీకృష్ణుని నిందిస్తూ దంతవక్త్రుడు తన గదతో ఆ దేవతని తలపై కొట్టి సింహనాదం చేశాడు. కానీ ఈ యదు శిరోమణి కృష్ణుడు ఏమాత్రం చలించక బరువైన కౌమోదకి గదతో వాని వక్షస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బతో వాడి వక్షస్థలం బద్దలైంది. దంతవక్త్రుడు రక్తం కక్కుకున్నాడు. కాళ్ళు చేతులు కొట్టుకుంటూ నేలపై పడి మరణించాడు. శిశుపాలుడు మరణించినప్పుడు ఏ విధంగా అయితే వాని శరీరం ఒక జ్యోతి నుంచి వెలువడి అందరూ చూస్తుండగానే శ్రీకృష్ణులో ప్రవేశించిందో అదేవిధంగా దంతవక్త్రుని విషయంలో కూడా జరిగింది. దంతవక్త్రుని శరీరం నుంచి ఒక జ్యోతి బహిర్గతమై శ్రీకృష్ణ శరీరంలో ప్రవేశించింది. దానితో జయ విజయుల 3వ జన్మ శాపం పూర్తయిపోయింది. అప్పుడు దంతవక్త్రుని సోదరుడు విదురథుడు భ్రాతృ శోకంతో నిట్టూర్పులు విడుస్తూ ఖడ్గాన్ని చెవుని శ్రీకృష్ణుని మీదకి దాడి చేశాడు. వాడు సమీపించే లోపలే శ్రీకృష్ణుడు ఏం చేశాడు? సుదర్శన చక్రంతో వాడి మస్తకాన్ని ఖండించి వేశాడు. శాల్వుని వాని శోభయానాన్ని, దంతవక్త్రుడిని వాని సోదరుడిని ఈ విధంగా నశింపజేసినటువంటి శ్రీకృష్ణుడు దేవతలతో, మానవులతో, సిద్ధులతో, గంధర్వులతో, విద్యాధరులతో, అప్సరసలతో, పితృదేవతలతో, యక్ష కిన్నెర చారుణులతో కీర్తింపబడ్డాడు. వారందరూ కృష్ణుడి యొక్క యశోగణాన్ని చేస్తూ చక్కగా పుష్పవృష్టి కురిపించారు. సరే, ఆ సమయంలో వసుదేవుడు వృష్టి ప్రముఖులతో కూడి చక్కగా సర్వాలంకృతమైనటువంటి ద్వారకాపురిలో ప్రవేశించాడు. ఈ విధంగా దంతవక్త్రుని విదురథుని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు యమునా నదిని దాటి వ్రజానికి వచ్చాడు. ఆ విధంగా నందవ్రజానికి చేరినటువంటి శ్రీకృష్ణుడు దుఃఖంలో ఉన్నటువంటి తన తల్లిదండ్రుల్ని, గోపికా గణాన్ని ఓదార్చాడు. వారందరూ కూడా అతన్ని ఆలింగనం చేసుకుని కన్నీటితో తడిపేశారు. పుణ్య తలంపులతో నిండినటువంటి కాళింది తీరం అంటే యమునా తీరంలో కేశవుడు శ్రీకృష్ణుడు గోప వనితలతో కలిసి క్రీడించాడని, ఆ విధంగా ఆ దేవదేవుడు గోపవేషధారి అయి బహు ప్రేమ రసభావాలను ఆస్వాదిస్తూ 2 నెలలు అక్కడే గడిపాడని కూడా పద్మపురాణంలో వివరించబడింది. తరువాత శ్రీకృష్ణుని అనుగ్రహంతో నందుడు మొదలైన వ్రజవాసులందరూ కూడా తమ భార్యాపుత్రులతో పాటుగా నిత్య ఆధ్యాత్మిక రూపాలను పొందిన వారై దివ్య విమానాన్ని అధిరోహించి పరమ వైకుంఠ లోకమైనటువంటి గోలోక బృందావనానికి చేరుకున్నారు. నందాది వ్రజవాసులకు సకల వ్యాధిరహితమైనటువంటి స్వధామాన్ని వసిగిన తర్వాత శ్రీకృష్ణుడు గగన మార్గంలో ప్రయాణించి దేవతలు స్తుతిస్తూ ఉండగా తిరిగి ద్వారకలో ప్రవేశించాడు. అయితే పద్మపురాణంలో తెలుపబడినటువంటి విషయాన్ని మరింత విపులీకరిస్తూ శ్రీల రూపగోస్వామి లఘు భాగవతామృతంలో ఈ క్రింది విధంగా చెప్పారు. అదేమిటంటే, ద్రోణాది దేవతలు పూర్వం వ్రజరాజాది భక్తులుగా ధరిత్రికి వచ్చారు కాబట్టి, అంటే పూర్వం ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు వ్రజరాజైనటువంటి నందుడుగా ఉన్నాడు.
ఈయన ఇంతకుముందు ద్రోణుడుగా చెప్పబడ్డాడు. అంటే ద్రోణుడే కృష్ణుని కొడుకుగా పొంది ఈ వ్రజంలో నందుడుగా తెలియబడుతూ ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఆ పైన గోలోక వృందావనం నుంచే కృష్ణుడు వచ్చినప్పుడు, కృష్ణుడు గోలోక వృందావనం నుంచి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చారు, గోలోక వృందావనం నుంచి. కాబట్టి మళ్ళీ వాళ్ళని ఆ గోలోక వృందావనానికే కృష్ణుడు పంపించి వేశాడు. ఎందుకంటే భగవంతుడు నిరంతరం తన ప్రియభక్తులైనటువంటి గోకుల వాసులతో బృందావనంలో లీలానురక్తుడై ఉంటాడు. ఈ గోకుల వాసులు ఆ దేవదేవునికి తమ ప్రియ భక్తుల కన్నా కూడా పరమ ప్రియమైన వారు. భక్తులందరిలో కూడా ఈ గోకుల వాసులు, ఈ బృందావన వాసులు అంటే కృష్ణుడికి చాలా చాలా ఇష్టం. నంద గోపాదయ సర్వే జన పుత్ర దారాది సహితాహ అని పద్మపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ విధంగా శ్రీకృష్ణుడు 2 మాసాలు బృందావనంలో విహరించి తల్లిదండ్రులు, బంధుమిత్రులు, గోపభాములు అందరినీ కూడా గోలోక బృందావనానికి తీసుకువెళ్ళిపోయి మన ప్రాకృత చక్షువులకి, అంటే ఈ భౌతికమైన చక్షువులకి బృందావన లీలని అనే దానికి ముగింపు పలికాడనమాట. ఈ రకంగా అతను తన పూర్ణ అంశతో ఆధ్యాత్మిక జగత్తులోనేటువంటి తన ఆధ్యాత్మిక జగత్తులో తన నివాసమైనటువంటి గోలోకానికి వెళ్ళిపోయాడు. అదే సమయంలో వేరొక అంశతో అతడు రథం ఎక్కి ద్వారక చేరుకున్నాడు. అయితే ద్వారకావాసులు అందరూ ఏమనుకున్నారంటే దంతవక్తుడిని వధించి తర్వాత వ్రజానికి అంటే బృందావనానికి వెళ్ళి తన తల్లిదండ్రుల్ని, బంధుమిత్రుల్ని కలుసుకుని శ్రీకృష్ణుడు తిరిగి వస్తున్నాడు అని అనుకున్నారు. అంతేగాని వ్రజవాసులందరినీ ఆయన పంపించి వేశాడు. తిరిగి ఎక్కడి నుంచి అయితే తను తీసుకొచ్చాడో గోలోక వృందావనం నుంచి మళ్ళీ అక్కడికి పంపించేసి వచ్చాడు అని చెప్పి వాళ్ళకు తెలుసుకోలేకపోయారు. కృష్ణుడి యొక్క మరి ఒక లీలతో మనం రేపు కలుసుకుందాం. హరే కృష్ణ. ఓం తత్సత్.